హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాప తాగే పాలల్లో మురళి ఇచ్చిన మందుని కలుపుతూ కుచిలకి అడ్డంగా దొరికిపోయిన దివ్య. నిజంగానే పాప తాగే పాలల్లో మందు కలుపుతూ దివ్య కుచిలకి అడ్డంగా దొరికిపోనుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. మురళి అయితే దివ్యకి ఒక మందు ఇచ్చి ఇది పాప తాగే పాలల్లో కలుపు, అప్పుడు పాప స్పృహ కోల్పోతుంది, అప్పుడు పాపని తీసుకువచ్చి నాకు ఇచ్చేసేయి, ఆ పాపని అడ్డం పెట్టుకొని నేను అరవింద్ చేత ఆస్తి రాయించుకుంటాను, నువ్వు ఈ పని ఎంత తొందరగా చేస్తే అంత మంచిది, ఎందుకంటే నువ్వు నేను కలిసి ఉండడానికి మనకి ఆస్తి కావాలి, ఆస్తి కోసం ఇది చెయ్యక తప్పదు అని అంటూ ఉంటాడు మురళి. అయితే నీ కోసం నేనేదైనా చేస్తాను బావా, కలుపుతాను, పాలల్లో కలిపి ఇస్తాను అని అంటూ ఉంటుంది దివ్య. అయితే తరువాత ఇక పద్మావతి అలాగే యశోధర్ ఇద్దరూ కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. సాయంత్రం పార్టీకి మీరు తొందరగా రావాలి అని పద్మావతితో అంటూ ఉంటాడు. యశోధర్ అయితే మీరు చీర కట్టుకొని రండి అని చెప్తూ ఉంటాడు. యశోధర్, ఇదేంటి సారు నన్ను చీర కట్టుకొని రమ్మంటున్నారు, నేను ఏ డ్రెస్ వేసుకెళ్తే ఆయనకెందుకో అని పద్మావతి అనుకుంటూ ఉంటుంది. సారు, యశోధర్ గారి పుట్టినరోజు కదా, మరి బయలుదేరదామా, నేను రెడీ అయిపోయాను అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడే పద్మావతి కట్టుకున్న చీరని చూసి చాలా అందంగా ఉన్నావు అని విక్కీ అయితే పొగుడుతూ ఉంటాడు. అబ్బో, మీకు నేను నచ్చాను కూడానా, నన్ను పొగుడుతున్నారు కూడా మీరు అని విక్కీతో అంటూ ఉంటుంది. పద్మావతి అయితే అవును, ఎక్కడికి వెళ్తున్నారు అన్నయ్య అని దివ్య అయితే అడుగుతూ ఉంటుంది ఏమీ తెలియనట్టు. అప్పుడు ఇక దివ్య అలా అడిగేసరికి ఈరోజు మా బాస్ పుట్టినరోజు, మా ఇద్దరిని కూడా ఇన్వైట్ చేశారు, అందుకే వెళ్తున్నాము అని అంటూ ఉంటుంది పద్మావతి. ఇక పద్మావతి అన్న మాటకి అప్పుడే ఇక దివ్య అయితే అదేంటుదినా, మీరిద్దరూ ఒకే చోటు పనిచేస్తున్నారా అని అడుగుతూ ఉంటే ఒకే చోటు ఏమీ కాదు, అయినా మా బాస్ రమ్మన్నారు కదా, వెళ్ళాలి ఇద్దరం అని చెప్పి అంటూ ఉంటుంది పద్మావతి. అయితే ఇక ఇద్దరు కూడా బయలుదేరుతారు. నాకు కూడా అదే కావాలి, మీ ఇద్దరు ఇంట్లో లేకపోతే నా పని ఇంకా సులువైపోతుంది అని దివ్య అయితే అనుకుంటూ ఉంటుంది. తరువాత అను అయితే పాపకి పాలు పట్టిద్దామని పాలైతే కాస్తుంది. కాసిన తరువాత వాటిని చల్లారి పెడుతూ పాప ఏడుస్తుందని మళ్ళీ పాప దగ్గరికి అయితే వెళ్తుంది. అలా పాప దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక కుచిల అయితే అటువైపుగా వస్తుంది. ఈ దివ్య ఏంటి ఇలా వంటగదిలోకి వెళ్తుంది అని అనుకుంటూ దివ్య వెనకాల వెళ్ళి ఏంటమ్మా దివ్య, ఏదైనా కావాలా అని అడుగుతూ ఉంటే ఏం వద్దు పిన్ని, వాటర్ తాగుదామని వచ్చాను అని వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక దివ్య అయితే ఈ కుచిలా పిన్ని ఇప్పుడే రావాలా అని అనుకుంటూ ఉంటుంది. విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా యశోధర్ బర్త్డే పార్టీకి వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తరువాత ఇక యశోధర్ పద్మావతిని చూస్తూ ఈరోజు నువ్వు నాకు కాబోయే భార్యవని అందరి ముందు నీకు ప్రపోజ్ చేయబోతున్నాను అని యశోధర్ అయితే అంటూ ఉంటాడు. మనసులో అనుకుంటూ ఉంటాడు, ఈరోజు నా కొడుక్కి కాబోయే కోడల్ని మీ అందరికీ పరిచయం చేస్తాను అని సుగుణ అయితే అందరికీ చెప్తూ ఉంటుంది. ఇక పార్టీ అయితే మొదలవుతుంది. సార్ యశోధర్ గారు, మీ లైఫ్ పార్ట్నర్ని మాకు పరిచయం చేస్తామని చెప్పారు కదా, మరి ఆ లైఫ్ పార్ట్నర్ ఎవరో, ఆ అదృష్టవంతురాలు ఎవరో త్వరగా చెప్పండి సార్ అని అంటూ ఉంటారు అందరూ కూడా. అప్పుడు ఇక యశోధర్ అయితే నాకు కూడా చెప్పాలని అంది, చెప్పబోతున్నాను, అసలు నేను తనని ప్రేమిస్తున్నట్టు తనకు కూడా తెలియదు, కానీ నా ప్రేమని తను ఒప్పుకుంటుందని ఆశతో నేను తనకి ఐ లవ్ యూ చెప్పబోతున్నాను అని అంటూ ఇక యశోధర్ అయితే ఒక గులాబీ పువ్వుని తీసుకొని కిందకైతే వెళ్తూ ఉంటాడు. అలా కిందకి వెళ్తూ ఉండగా అప్పుడే విక్కీ ఆల్ ది బెస్ట్ సార్ అని ఆల్ ది బెస్ట్ కూడా చెప్తాడు. ఇక యశోధర్ నేరుగా పద్మావతి దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చొని ఐ లవ్ యూ పద్మావతి, ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ప్రాణం, నిన్ను చూసిన మొదటి చూపులోనే నీ ప్రేమలో పడిపోయాను అని అందరి ముందు యశోధర్ అయితే పువ్వు ఇచ్చి పద్మావతికి ప్రపోజ్ చేస్తాడు. ఇక పువ్వు ఇచ్చి పద్మావతికి యశోధర్ ప్రపోజ్ చేయడంతో అది చూసి ఒక్కసారి విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. తనకి చాలా కోపం వచ్చి పిడికలు బిగించి అలా చూస్తూ ఉండిపోతాడు. పద్మావతి వద్దు సార్ అని సైగ చేస్తూ ఉంటుంది. ఇంతలోకి సుగుణ అయితే
నేను ఎవరైతే నా ఇంటి కోడలు అవ్వాలనుకున్నానో తనని నువ్వు కూడా సెలెక్షన్ చేసుకున్నావో. నిజంగా పద్మావతి నా ఇంటి కోడలు అవుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది సుగుణ. అయితే అప్పుడే ఇక పద్మావతి నిజంగా రియలీ గ్రేట్, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. బాస్ లాంటి భర్త నీకు దొరుకుతున్నందుకని పక్కనే ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఏంటి విక్కీ, నా సెలక్షన్ ఎలా ఉంది అని విక్కీని అడుగుతూ ఉంటాడు. యశోధర్ అయితే అప్పుడే యశోధర్ అన్న మాటకి విక్కీ అయితే అక్కడి నుంచి వచ్చేస్తాడు. విక్కీ అక్కడి నుంచి వచ్చేయడంతో పద్మావతి కూడా ఏంటి ఇలా జరిగింది, అసలు ఇది ఊహించలేనిది అని షాక్ అయిపోతూ ఉంటుంది. తరువాత విక్కీ అయితే కోపంగా ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. తర్వాత ఇక దివ్య అయితే పాలల్లో మత్తుమందు కలపాలని మళ్ళీ వంటగదిలోకి వెళ్తుంది. అలా వంటగదిలోకి వెళ్ళిన దివ్యనైతే చూస్తుంది మళ్ళీ కుచల. అయితే ఈ పిల్ల మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిందేంటి, అసలు ఏం చేస్తుంది అని కిటికీలోంచి చూస్తుండగా పాలల్లో ఏదో పొడైతే కలుపుతూ ఉంటుంది. అది చూసి పాప పాలు తాగే దాంట్లో ఏంటి కలుపుతుంది, అసలు ఏమై ఉంటుంది అది అని అనుకుంటూ ఉంటుంది. కుచల అయితే ఇక అలా అనుకుంటూ కుచల దివ్య మర్చిపోయి ఆ బాటిల్ని అక్కడే వదిలేస్తుంది. వదిలేయడంతో ఆ బాటిల్ని తీసుకువెళ్ళి ఆర్యకి చూపిస్తూ ఉంటుంది కుచల. అసలు ఈ బాటిల్ ఏంటి ఇలా ఉంది అని అంటూ ఉంటే, ఇది స్పృహ కోల్పోయేదమ్మా మందు, ఇది అసలు ఇది ఎక్కడ దొరికింది నీకు అని అడుగుతూ ఉంటాడు ఆర్య. అప్పుడే వెంటనే కుచల అను అంటూ గట్టిగా అరుచుకుంటూ వెళ్ళి ఆ పాలు పాపకి పట్టియొద్దు అని పాల సీసాని విసిరి కొడుతుంది కుచల. అయితే అదేంటత్తయ్య, పాప తాగే పాలని అలా విసిరి కొట్టారేంటి అని అడుగుతూ ఉంటుంది అను. అయితే విసిరి కొట్టకపోతే ఏం చెయ్యాలి, ఆ పాలలో ఆ దివ్య మత్తు మందు కలిపింది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అను. అయితే ఏంటత్తయ్య మీరు చెప్పేది, ఇదిగో ఈ బాటిల్లో ఉన్న మందుని ఆ పాలల్లో కలిపింది అనుకుంటూ ఉండగా పిల్లి వచ్చి ఆ పాలని ఇక తాగుతూ ఉంటుంది, నాకుతూ ఉంటుంది. ఇక వెంటనే పిల్లి అయితే స్పృహ కోల్పోతుంది. చూసావు కదా, ఇది కావాలని ఆ దివ్య చేసింది, ఏ దివ్య బయటికి రావే అని అంటూ ఉంటుంది కుచల. అయితే ఈ మందుని పాప పాలల్లో ఎందుకు కలిపావో అని కుచల అడగంగానే దివ్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. పిన్ని నేను కలిపేటప్పుడు చూసేసిందా, అయ్యో అని అనుకుంటూ స్టన్ అయిపోతూ ఉంటుంది దివ్య. అయితే అప్పుడే ఇక దివ్య అన్న నేనెందుకు కలుపుతాను పిన్ని అని అంటూ ఉండగా అప్పుడే అను అయితే దివ్య చెంప పగలగొడుతుంది. అటు చూడు అని పిల్లిని చూపిస్తుంది. ఇదిగో పిల్లి, పిల్లి ఆ పాలు తాగే అది స్పృహ కోల్పోయింది. ఎందుకు నా పాపని చంపాలనుకున్నావు, ఇన్ని రోజులు నువ్వు నా శ్రేయస్సు గురించి పద్మావతి మీద చెప్తున్నావు అనుకున్నాను, కానీ నువ్వు ఇలా స్వార్థంగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదంటూ అను చేసిన తప్పుని తెలుసుకుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్